ఈరోజు మంచిర్యాలలో ఒక ఈ ఏరియా ఏరియాది అందరు వచ్చారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హై రైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ తవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్లకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కాంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టిగా ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే నలుగురు పనిచేస్తున్నారో నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు. అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము. ఇంకా ముగ్గురు మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము. ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీస్తున్నాము, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. అది తీసుకొచ్చి ముగ్గురు ప్రస్తుతానికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ మేము రైజ్ చేస్తున్నాము. ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా, ఇది హూ ఇస్ ద పర్సన్, అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని తెలుస్తుంది. ప్రికాషన్స్ తీసుకుని అంటే జరగకపోయి ఉండొచ్చు. సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద as per the law, and also will help the persons who are already victims. Okay, thank you.